హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ ఎంత సంచలనం అయిందో మన అందరికీ తెలుసు. అయితే ఏమైందంటే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నిందితుడు సంజయ్ రాయ్‌ని సీబీఐ విచారణలో అడిగిన ప్రశ్నలు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. మన అందరికీ తెలుసు. రెడ్ లైట్ ఏరియాకు ఎందుకు వెళ్లారు? సీబీఐ ప్రశ్నలు విచారణ జరుగుతున్నప్పుడు ఈ మొత్తాన్ని ఒక వీడియోగ్రఫీ తీశారు. అసలు సీబీఐ ఏమడిగింది? ఏం జరిగింది? అనే విషయాలను చూద్దాం. ఫ్రెండ్స్, కొంతమంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. సీబీఐ అడిగిన మొదటి ప్రశ్న, నీకు భయంగా ఉందా? అప్పుడు నిందితుడు, నాకు భయంగా లేదు, నాకు తెలియదు, నేను నిర్దోషిని. అప్పుడు అర్ధరాత్రి హాస్పిటల్లో సీసీ ఫుటేజ్లో అటు ఇటు తిరుగుతున్న నిందితుడు సంజయ్ రాయ్ ఫుటేజ్ని అతనికి చూపించారు. తర్వాత డాక్టర్పై అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని చూపించారు. అప్పుడు నిందితుడు, నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసా అంటే, అవును అది నేనే. అప్పుడు సీబీఐ, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు అని అడిగితే, నాకు హాస్పిటల్‌లో కొంచెం వర్క్ ఉంది అని నిందితుడు సంజయ్ రాయ్ చెప్పాడు. తర్వాత సీబీఐ ఇంకొక ప్రశ్న అడిగింది. అయితే సీబీఐ, నువ్వు ఏ తప్పు చేయలేదా? అప్పుడు సంజయ్ రాయ్, నేను ఎవరిని చంపలేదు, నాకేం తెలియదు. అప్పుడు సీబీఐ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ప్రశ్నలు అడుగుతుంది సీబీఐ. మళ్ళీ సీబీఐ, నీకు సంబంధం లేదు అంటున్నావు. అయితే సెమినార్ హాల్లోకి ఎందుకు వెళ్ళావు? అవును సెమినార్ హాల్లోకి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు అంటున్నాడు. అయితే సీబీఐ నిందితుడిని, నువ్వు సెమినార్ హాల్లోకి వెళ్ళకపోతే నీ బ్లూటూత్ అక్కడ ఎందుకు పడి ఉంది డాక్టర్ డెడ్ బాడీ దగ్గర? అప్పుడు సంజయ్ రాయ్, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు అని అంటున్నాడు. ఇంకొక ప్రశ్న సీబీఐ అడిగింది. డాక్టర్ సెమినార్ హాల్లో నిద్రపోతున్న విషయం నీకు తెలుసా అంటే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు సంజయ్ రాయ్. మరలా సీబీఐ, మీరు 4వ అంతస్తు వెళ్లే ముందు 5వ అంతస్తు ఎందుకు వెళ్లారు అని అడిగితే సంజయ్ రాయ్, నేను అలానే వెళ్ళాను, మళ్ళీ నేను వెళ్ళలేదని చెప్తున్నాడు. మీరు రకరకాల అంతస్తులోకి గదుల్లోకి ఎందుకు వెళ్తావో అడిగితే దానికి సమాధానం లేదు సంజయ్ దగ్గర. ట్రైనీ డాక్టర్ హత్యాచారం ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. హత్యకు ముందు నుంచి చాలా రోజుల నుండి ఈ లేడీ డాక్టర్ను వెంటపడుతున్నట్లు, టార్గెట్ చేస్తున్నట్లు, దాడి చేస్తున్నట్లు ఇంటరాగేషన్లో తెలిసింది. ఇలా రోజు డాక్టర్ సెమినార్ హాల్లో పడుకునేది. దానిని సంజయ్ రాయ్ ప్రతిరోజు గమనించేవాడు. ఈ ఇంటరాగేషన్లో సీబీఐ నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇంకొక ప్రశ్న వేసింది. హత్య నువ్వు చేయకపోతే ఎవరు చేశారు? నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు సీబీఐ, ఆ ప్రాంతంలో ఎవరినైనా చూసావా అంటే, లేదు నేను ఎవరిని చూడలేదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు సీబీఐ, నువ్వే చెప్పావు దర్వాజా వద్దకు వెళ్ళానని, నువ్వే చెప్పావు కదా అంటే, అవును వెళ్ళాను కానీ ఏం చేయలేదు, చూడలేదు అని సంజయ్ రాయ్ ఎదురు సమాధానం చెప్పాడు. అయితే పైదానిని బట్టి అన్నిటిని చూస్తే సంజయ్ రాయ్ అబద్ధాలు చెప్తున్నాడని సీబీఐకి తెలుస్తుంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లో 30 నిమిషాలు ఉన్నాడు. ఆ టైంలో పడుకున్న డాక్టర్‌ను జంతువు వలె అత్యాచారం చేశాడు. ఆ 30 నిమిషాలు ఘోరమైన రీతిలో అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. కానీ సీబీఐకి సెమినార్ హాల్లోకి వెళ్ళాను, అక్కడ ఎవరిని చూడలేదు, నేను ఏం చేయలేదు, తిరిగి వెళ్ళానని చెప్పాడు. అయితే నువ్వు 30 నిమిషాలు ఉన్నావు అని చెప్పావు కదా, ఆ 30 నిమిషాలు సెమినార్ హాల్‌లో ఏం చేసావు అంటే, దానికి నిందితుడు సంజయ్ రాయ్ సైలెంట్‌గా ఉండిపోయాడు. అక్కడ జరిగిన 30 నిమిషాల కథ ఇండియాను బాగా ఆందోళన చేసింది. తర్వాత సీబీఐ ఒక ఖతర్నాక్ ప్రశ్న వేసింది. నీ పొట్టపై, చేతిపై ఈ దెబ్బలు ఎక్కడివి అని సీబీఐ ప్రశ్నించగా, నాకేం తెలియదు అని సమాధానం ఇచ్చాడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా కొట్టిందా? సీబీఐ అడగ్గా, కొట్టుండొచ్చు అని సమాధానం ఇచ్చాడు. మరలా సీబీఐ, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే, జే బ్లాక్ అని సమాధానం ఇచ్చాడు. ఫ్రెండ్స్, మీకు తెలియాల్సింది ఏంటంటే, సోనాచి ప్రాంతంలో జే బ్లాక్ దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ రోజు సంజయ్ రాయ్ ఆ రెడ్ లైట్ వెళ్ళి ఉంటే అతని కామం చల్లారేది, కానీ లోపలికి వెళ్ళలేదు. అయితే ఇంకొక వీడియోలో నీతో మళ్ళీ మాట్లాడతాం అని చెప్పారు. తర్వాత సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్‌లో చాలా ప్రశ్నలు అడిగారు. టెస్ట్‌లో 3 రకాల ప్రశ్నలు సీబీఐ వాళ్ళు అడిగారు. తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్‌ను సీబీఐ ఆఫీసర్లు ఇంటరాగేషన్ చేశారు. మొదట, మీ పేరు సందీపేనా? మీ మొబైల్ నంబర్ ఏంటి? మీరు ఎన్ని ఫోన్లు వాడతారు అని అడిగారు. మీరు కోల్‌కతాలోనా జన్మించారు అని అడిగారు. ఈరోజు శనివారమేనా? ట్రైనీ డాక్టర్‌ను ఎవరు చంపారు? మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఆకాశం నీలిరంగులో ఉంటుందా? ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందా? ఘటన జరిగిన రోజు మీరు కలిశారా? ఏమైనా మాట్లాడారా? మీకు ఏమైనా గొడవలున్నాయా? మీరు మీ చుట్టూ ఉన్న వారందరికీ ఆత్మహత్య అని చెప్పారా? ఒకవేళ అవునైతే ఎందుకు చెప్పారు? మీరు డాక్టరే కదా, క్రైమ్ సీన్‌ను సురక్షితంగా ఉంచాలని తెలియదా?
క్రైమ్ సీన్ ఆధారాలను జరపడానికి ప్రయత్నించారు. మిమ్మల్ని రిజైన్ చేయాలని ఎవరైనా బలవంతం పెట్టారా? ఘటన జరిగిన తర్వాత మీరు ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు? సంజయ్ మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇప్పటికి ఎన్నిసార్లు కలిశారు? ఆఫ్టరు 8, 9 తేదీలలో మీరు కలిశారా అని సిబిఐ ప్రశ్నలు అడిగింది. ఇప్పటి వరకు కోల్కతాలో జరిగిన అప్డేట్స్ ఇవి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.